అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి నాయకుడు. ఈయన బ్రహ్మచారి. మొదటిసారిగా 2వ లోక్సభకు ఎన్నికైనారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్సభ ముగిసే వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు వాజ్పేయి. 1996వ సంవత్సరంలో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పరిపాలించారు. 1999లో 13వ లోక్సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. ఈ విధంగా 1996 నుండి 2004 మధ్య 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు వాజ్పేయి. అలుపెరగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణ బిహారీ వాజ్పేయి. వాజ్పేయి గ్వాలియర్లోని సరస్వతి శిశుమందిర్ నందు విద్యాభ్యాసం చేశారు. గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో పట్టభద్రుడైనాడు. వాజ్పేయి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టాను కాన్పూర్ నందలి దయానంద ఆంగ్లో వైదిక కళాశాల నుండి పొందారు. ఆయన 1939లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ RSSలో కూడా చేరారు. 1947వ సంవత్సరంలో పూర్తి స్థాయి సేవకుడిగా అనగా RSS ప్రచారక్ అయ్యాడు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన తన అన్న ప్రేమ్తో కలిసి 23 రోజుల పాటు అరెస్ట్ అయ్యారు. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్లో పనిచేయడానికి RSS వాజ్పేయిని నియమించింది. 1957లో వాజ్పేయి బలరాంపూర్ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికైనారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణాంతరం 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. 1975 నుండి 1977ల మధ్య భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది విపక్ష నాయకులతో పాటు అరెస్ట్ అయ్యారు వాజ్పేయి. 1977లో సంఘ సంస్కర్త జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు మేరకు వాజ్పేయి జనసంఘ్ను కొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి జనతా పార్టీలో విలీనం చేశారు. 1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తర్వాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన కొద్ది రోజులకే జనతా పార్టీ కూడా విచ్ఛిన్నమైంది. వాజ్పేయి దీర్ఘకాల స్నేహితులైన ఎల్కే అద్వానీ, బైరామ్ సింగ్ షెకావత్లను కలుపుకుని 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పరిచారు. ఆ తర్వాత ఆయన బీజేపీ యొక్క మొట్టమొదటి అధ్యక్షునిగా ఉన్నారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగాను భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజ్పేయికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మార్చి 27, 2015న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్పేయికి భారతరత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతి వాజ్పేయి నివాసానికి తరలివచ్చారు.